ఎండోస్కోప్ పెట్టించినప్పుడు ఆ డాక్టర్ గారు అంటే ఆ పైప్ లోపలికి వెళ్ళట్లేదు, లోపల పెద్ద గడ్డ ఉంది. వారం తర్వాత రిపోర్ట్లు వచ్చినాయి, క్యాన్సర్ అని చెప్పేశాడు అతను. చూడగానే మేడం గారు చూశారు, చూసి మొత్తం నా పేరు వాసునాయక్ అండి, మా మిస్సెస్ పేరు పద్మాబాయి. మా మిస్సెస్కి గ్యాస్ ట్రబుల్ అని మేము ప్రైవేటు మామూలుగా మా ఫ్యామిలీ డాక్టర్ కాడ మెడిసిన్స్ వాడుతుంటేనేమో రోజుకు అమ్మాయి ఏమో 64 కిలోలు ఉన్న అమ్మాయి ఏమో దాదాపు 53 కిలోలకు వచ్చేసింది. ఏందబ్బా అని డౌట్ వచ్చి హాస్పిటల్లో ఎండోస్కోప్ పెట్టించాము. ఎండోస్కోప్ పెట్టించినప్పుడు ఆ డాక్టర్ గారు అంటే ఆ పైప్ లోపలికి వెళ్ళట్లేదు, లోపల పెద్ద గడ్డ ఉంది, అది ఏ గడ్డ ఉందో ఏందో దాంట్లో నుంచి 2 పీసులు తీసి చూపిస్తాను అని చెప్పారు. వారం తర్వాత రిపోర్ట్లు వచ్చినాయి, క్యాన్సర్ అని చెప్పేశాడు అతను. హాస్పిటల్లోకి వచ్చాము. రాగానే వాళ్ళు చూసి ఆ పీసులు తీసుకురండి ఒకసారి చెస్ట్ చేసింది, మేము కూడా చెక్ చేసుకొని చూసుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆ స్టేజ్ నారేందబ్బా అని మళ్ళీ తర్వాత వాళ్ళు ఏమైనా సర్జరీకి వెళ్ళాలని చెప్పారు. సర్జరీకి వెళ్తే ఆ అర్జెంట్ పొట్టలో ఉంది, అది గడ్డ అనేది, క్యాన్సర్ అనేది మన అన్నం తినే పొట్టలో ఉంది. ఇంకా దానికి వాళ్ళు తీసేస్తాము, తర్వాత మేము గ్యారంటీ ఇవ్వలేము అది ఇది చెప్పించారు డాక్టర్. అయితే నాకు ఉన్నలానైనా ఉంటారు, ఇలాగే అయినా ఉంటారు. అప్పుడు నేను మా ఇంట్లోనేమో ప్రార్థన పెట్టించుకున్నా, కుటుంబ ప్రార్థన. విజయవాడ నుంచి పాస్టర్ గారు వచ్చారు. ఆ అమ్మాయిని చూసి ఆ పాస్టర్ గారు అన్నారు, నా కాడుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇలాగ 2-3 రోజులు పునర్జన్మ అని తగ్గిందని చెప్పారు, సాక్ష్యం చెప్పుకున్నారు, నువ్వు కూడా ఒకసారి వెళ్ళు నాయకని నాకు మెసేజ్ చేశారు వాళ్ళు. దానివల్ల ఇక్కడ మీకు ఫోన్ చేశాను. సరే తీసుకురండి అని చెప్పారు. తీసుకురాగానే మా మిస్సెస్ కూడా తీసుకొచ్చాను ఇక్కడ ఫస్ట్ టైం. చూడగానే మేడం గారు చూశారు, చూసి మొత్తం చెప్పారు. 1 నెల రోజుల తర్వాత వాడిన తర్వాత బాగా ఇంకో 2 నెలల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇంకా ఆమె బట్టలు ఉట్టుకోవడం కానీ, వంట చేసుకోవడం కానీ, కసువు కోసుకోవడం కానీ, ఆకలి కంటే 10 నిమిషాలు కూడా తట్టుకోలేదు అనమాట. ఆకలి బాగానే వస్తుంది. ఇప్పుడు బాగానే ఫుడ్ తీసుకుంటున్నారు, బాగానే మెడిసిన్స్ బాగానే ఉంటాయి. పునర్జన్మ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది, బెస్ట్ ఉంది.